హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వైజాగ్ వ్లాగ్స్. బ్యాచిలర్స్ కూడా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలి ఈ వీడియోలో అయితే చూద్దాం. దానికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలండి. అవి ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకొని అవి కూడా బాగా మగ్గనివ్వాలండి. అవి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు నేనైతే ఒక అరకిలో చికెన్ అయితే తీసుకున్నానండి. అరకిలో చికెన్ని బాగా కడిగేసి ఇప్పుడు వేసుకోవాలి. ఆ చికెన్ అంతా కూడా అల్లం ఉల్లిపాయలు అవన్నిటికి కూడా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చికెన్లో వాటర్ అంతా ఇంకాక ఇప్పుడు కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకే వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ అంతా ఇంకిన తర్వాత అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, మనం టేస్ట్కి సరిపడా అంత కారం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ముక్కలకి చికెన్ ముక్కలన్నిటికీ కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా ఒక 5 నిమిషాల వరకు బాగా ఫ్రై చేస్తే చికెన్ అంతా బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన చికెన్లో ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడు వాటర్ కొంచెం ఇంకింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా యాడ్ చేసి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.